వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలసలమంటున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి వాళ్ళ దేశాలకు తరిమే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇప్పుడు తాత్కాలిక వలసదారులపై ట్రంప్ కొరడా జులిపించారు. అమెరికాలో కొన్ని దేశాలకు చెందిన 5 లక్షల మంది తాత్కాలిక వలసదారుల హోదాని ట్రంప్ రద్దు చేశారు. వాళ్ళను వెంటనే బహిష్కరించనున్నారు. దీంతో ట్రంప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. వలసలపై సలసలమంటున్న ట్రంప్ తాత్కాలిక వలసదారులపై కన్నెర్ర. 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదా రద్దు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సంచలన ప్రకటన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న వరుస నిర్ణయాలు, దూకుడుతో కూడిన ప్రకటనలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి వాళ్లను అమెరికా నుంచి సొంత దేశాలకు తిరుగు టపాలో పంపిస్తున్నారు. ఇప్పుడు తాత్కాలిక వలసదారులపైన ట్రంప్ కన్నెర్ర చేశారు. యుఎస్ వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సంచలన ప్రకటన చేసింది. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనుజువేలా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. నెల రోజుల్లో వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు తెలిపింది. 2022 అక్టోబర్ తర్వాత ఈ 4 దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన దాదాపు 5,32,000 మందికి ఈ ఉత్తర్వులతో గొంతులో వెలగపండు పడ్డట్లయింది. హ్యూమటేరియన్ పెరోల్ కార్యక్రమం కింద అమెరికాకు వచ్చిన వారిపై ఈ కొత్త విధానం ప్రభావం చూపనుంది. వీరంతా ఇతరుల ఆర్థిక సహకారంతో అమెరికాకు వస్తారు. 2 ఏళ్ల పాటు యుఎస్ లో నివసించడానికి, పని చేయడానికి తాత్కాలిక అనుమతులు పొందారని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్ లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత అగ్రరాజ్యంలో ఉండేందుకు లభించిన లీగల్ స్టేటస్ ను కోల్పోనున్నారు. హ్యూమటేరియన్ పెరోల్ ను విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్నారని, దీనికి ముగింపు పలుకుతామని ట్రంప్ గతంలోనే చెప్పారు. ఆ దిశగా ఇప్పుడు అమెరికా సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ మానవతా పెరోల్ అనేది అమెరికాలో సుదీర్ఘకాలంగా ఉన్న వెసులుబాటు. యుద్ధం లేదా రాజకీయ అస్థిరత ఉన్న దేశాల ప్రజలు అమెరికాకు వచ్చి తాత్కాలికంగా నివాసం ఉండేందుకు అనుమతించేందుకు వీలుగా అధ్యక్షుడు ఈ లీగల్ స్టేటస్ ను కల్పిస్తారు. గత ఏడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ దీనిపైన పలుమార్లు ప్రస్తావించారు. అక్రమ వలసదారులను బహిష్కరించడంతో పాటు కొందరు వలసదారులకు ఉన్న చట్టబద్ధమైన మార్గాలను కూడా మూసివేస్తామన్నారు. ఇంతకు ముందున్న నిబంధనల ప్రకారం ఇలా హ్యూమటేరియన్ పెరోల్ కింద అమెరికాకు వచ్చేవాళ్లు 2 ఏళ్ల పాటు చట్టబద్ధంగా దేశంలో ఉపాధి పొందొచ్చు. ఆ గడువు ముగిసిన తర్వాత మరింత ఎక్కువ కాలం ఉండేందుకు వీలుగా శరణార్థిగా లేదా వీసా కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దరఖాస్తుల ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారు. దీన్ని సవాల్ చేస్తూ పలు ఫెడరల్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గబోమంటున్నారు.